నమస్తే, నేను ఆదిత్య. చట్టానికి ఎవరూ చుట్టం కాదన్నట్టుగా న్యాయస్థానం దెబ్బకి ముగ్గురు సీఎంలు ఒకేసారి సంకట స్థితిలో పడ్డట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక బలంగా వినిపిస్తుంది. మరి ఇంతకీ ఆ ముగ్గురు సీఎంలు ఎవరు, అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. న్యాయస్థానం దెబ్బకి ముగ్గురు సీఎంలు సంకట స్థితిలో పడ్డట్టు ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అసలు ఆ ముగ్గురు ఎవరు, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని ఉంది, సంకట స్థితిలో పడ్డారని. కానీ ఎప్పుడు కూడా చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. ఈ మూడు డిఫరెంట్. ఓకే. సోషల్ మీడియాలో కూడా ఆ మధ్య కొంతమంది రాశారు, చట్టం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి. ఒక ఇద్దరు స్నేహితులు ఉంటే ప్రామిసరీ నోట్ రాసిస్తారట. ప్రామిసరీ నోట్ రాసిచ్చినప్పుడు ఒక స్నేహితుడు అప్పు ఇచ్చినటువంటి స్నేహితుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుంది, చట్ట ప్రకారం చెబుతుంది. ఆ ప్రామిసరీ నోట్ ఉంటేనే చెప్తుంది, ప్రామిసరీ నోట్ లేకపోతే చెప్పదు. అంతే కదా. ప్రామిసరీ నోట్ ఉంటే దాని మీద వాయిదాలు వేసేసి అది ఫైనల్గా ఏం చెప్పిద్దో తెలియదు మనకి. అంటే వాయిదాల ప్రకారం ఏముంటుందా, లేకపోతే ఒకేసారి అమౌంట్ డైరెక్ట్గా ఏముంటుందా అనేది దాని ఇష్టం. అంటే చట్టం అనేది వేరు. పేపర్ చూస్తేనే, ఆన్ పేపర్ ఏంటి అనేది చూస్తేనే ఆయన పెట్టిన సంతకం కరెక్టా లేదా, మనిషి లేడు కాబట్టి ఇలాంటిది. అదే న్యాయం అన్నాడు. న్యాయం అన్నాడు డబ్బులు తీసుకుంటాడు స్నేహితుడు. తన స్నేహితుడు చనిపోయినప్పుడు న్యాయ ప్రకారం ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చేస్తాడు. అది న్యాయం అంటాం. ఓకే. ధర్మం ఏంటంటే ఇద్దరు స్నేహితుడు తీసుకుని డబ్బులు ఇచ్చిన స్నేహితుడు చనిపోయినప్పుడు అతని డబ్బులు ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబీకులకి ఏం కావాలో అవసరాలు కానీ లేదంటే ఆదుకునేలాగా ఇతను ఏర్పాట్లు చేస్తాడు. దాన్ని ధర్మం అంటారు. చట్టం, న్యాయం, ధర్మం, ఈ మూడింటి మధ్య తేడా ఇది. సో కాబట్టి చట్టం చెప్పిందే మనం పూర్తిగా విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. ఆన్ పేపర్ ఏది ఉంటే అది చెప్తారు. చట్టం అంటే అదే. అందుకే కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి కోర్టులో. న్యాయదేవతగా కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. అంటే కళ్ళకు గంతలు కట్టి ఉండేదానికి ఒక న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తుంటుందని. తక్కిడి ఉంటుంది, కొంచెం ఇటు ఉంటుంది, అటు ఉంటుంది, ఏదో రకరకాల వాళ్ళ సింబల్స్ ఉంటాయి. సో చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అంట. అలా ఇప్పుడు జరిగినటువంటి 3 ఇష్యూస్ని మన చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రాలు ఈ 3 తీసుకుంటే కనుక, 1 ఆంధ్రప్రదేశ్ది, 2 తెలంగాణది, 3 కర్ణాటకది. ఈ 3కి సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకుంటే 3 కోర్టు రిలేటెడ్ ఇష్యూసే. ఇక్కడ ఏంది, తెలంగాణలో హైడ్రాకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు 5-7 సంవత్సరాల క్రితం ఆ ప్రాజెక్ట్ సర్వే చేశారు, సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తయారు చేశారు. అప్పుడు 10,000 ఆక్రమణలు ఉన్నాయి, 10,000 ఆక్రమణలు తొలగించాలి, 10,000 ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వం అప్పుడే. సరే, రేవంత్ రెడ్డి గారు వచ్చారు 2023 ఎన్నికల తర్వాత. ఆయన ఏంటి, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ దాన్ని అమలు చేయాలంటే అసలు ఏంటి అనేది రివ్యూ చేయాలి కదా. రివ్యూ చేసినప్పుడు మళ్ళీ సర్వే చేసినప్పుడు 12,000 గృహాలను కూల్చాలని చెప్పి ఉంది. ఆ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రక్షాళన చేయాలి, లేదంటే అక్కడ మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత సిటీలో వర్షం వస్తే ఎలా ఉందనేది మనకు తెలుసు. సో దీని మీద ఆయన హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి దాని పనులు చేస్తున్నారు. దాంట్లో క్యాబినెట్లో చర్చించారు, దానికి ఒక పవర్స్ ఇచ్చారు, చేస్తున్నారు. ఈ లోపల కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏంటి, అసలు హైడ్రాకు ఉన్న పవర్స్ ఏంటి, ఎవడిచ్చాడు మీకు పవర్స్, ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి వాటిని, కోర్టులో ఉన్న ప్రాపర్టీస్ని మీరు ఎందుకు కూలుస్తారు అని చెప్పి ప్రశ్నించడంతో పాటు వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు కదా, తర్వాత వాళ్ళు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టించుకున్నారు కదా, వాళ్ళు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు కదా, వాళ్ళకి నీళ్ళ కనెక్షన్ ఇచ్చారు కదా, మరి మీరు ఎట్టెళ్తారు అని చెప్పి ప్రశ్నిస్తూ కోర్టు ఆన్సర్ చెప్పుకుంది హైడ్రా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రంగనాథ్ గారు. అసలు ప్రభుత్వాన్ని అడిగింది, మీకున్న అధికారం ఏంది కూల్చడానికి అని. సో దాంతో ఏమైంది, హైడ్రా పనులను తాత్కాలం ఆపేసింది. అది చట్టం ఏం చెప్తుంది, నువ్వు ఆల్రెడీ కట్టించుకున్నావు, ఆన్ పేపర్ ఉంది కాబట్టి దాన్ని నమ్ముతుంది. అంతే.
కానీ న్యాయం ధర్మం అనేది రేపు వరదలు వస్తాయి, వరదలు వచ్చిన తర్వాత మునిగిపోతారు, చనిపోతారు. మనం వరదల్లో చూసాం కదా. మరి అప్పుడు కోర్టు ఏం చెప్తుంది? సో కాబట్టి కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్కి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్కి డిఫరెంట్గా ఉంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సంఘటన స్థితిలో పడ్డాడు కదా, హైడ్రాని కొనసాగించాలా లేకపోతే ఆపేయాలా? కోర్టు కూడా చెప్పింది కదా, కోర్టుని దగ్గర నుంచి నువ్వు వెళ్తావా అంటారు రేపు మళ్ళీ. ఖచ్చితంగా ఆల్రెడీ ప్రజల్ని కొంచెం ఆగ్రహవేశాలకు గురవుతున్నటువంటి వాళ్ళని ఇంకా కొద్దిగా రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నట్టు పరిస్థితి కదా. ఇప్పుడు స్వారీ అక్కడే ఉండాలా లేదంటే దిగాల అనేది, దిగితే ఏమవుద్దో ఎక్కితే ఏమవుద్దో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లడ్డు కల్తీ జరిగింది. దానికి పెద్దగా టెస్టులు అవసరంలే. గత 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి సంఘటనలు తిరుమలలో కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏ ల్యాబ్ టెస్టులు చేయాల్సిన అవసరం లే. లడ్డు రుచి మారింది అనేది ఏ హిందూ భక్తుడిని అడిగినా చెప్తారు. ఎందుకు మారింది రుచి? నాణ్యత లేనటువంటి వస్తువులను వాడినందువల్లనే కదా, లేకపోతే రుచి ఎందుకు మారుతుంది? ఆ కల్తీ జరిగినందువల్లే కదా, లేకపోతే రుచి ఎందుకు మారుద్ది? ఇది ఎవరినైనా చెప్తారు. వెంగమాంబ ఉచిత భోజనం ఉంది కదా అక్కడ. మరి అక్కడ పోతే భోజనం చేసే వాళ్ళకి అక్కడ పురుగులు అన్నం వేస్తే ధర్నా చేశారు కదా భక్తులు. ఇంకా అందుకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? తిరుమల తిరుపతి దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందని చెప్పడానికి అంటే ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది సార్. అదే అందుకే నేను చెప్పి చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. నువ్వు ధర్మాన్ని రక్షించాలి అని అంటే చట్టాన్ని అనుసరిస్తే ధర్మం రక్షించలేవు, చట్టం ప్రకారం నడుచుకుంటే ధర్మాన్ని రక్షించలేవు. చట్టాన్ని నమ్ముకుంటే నేను న్యాయం అనేది దొరకదు. నేను అందుకే చెప్పింది చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 తేడాలు నేను అందుకే చెప్పింది. ఇది సమాజంలో ఎవరినైనా చెప్తారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను చెప్పాను కదా ఏం చట్టం అంటే ఏంటి. చట్టం అంటే ఏంటి? నువ్వు ప్రామిసరీ రోజు నాటిచ్చారు, రాసి డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చినోడు చనిపోయాడు, నీ డబ్బులు నీకు ఇప్పిస్తుంది కోర్టు. న్యాయం ఏంటి? న్యాయం ఏంటి? నువ్వు డబ్బులు వాడికి ఇవ్వడంతో పాటు కొంత వాళ్ళకి అండగా ఉంటావు. ధర్మం ఏంటి? అసలు వాళ్ళ పిల్లలు కూడా పోషించడం వీడు అంటే ఈ 3 తేడా ఉంది. సో కాబట్టి చట్టం ప్రకారం మనం ఉండాలి, చట్టం ప్రకారం చేయాలంటే అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి చట్టం ద్వారా. అసలు భారత చట్టాలకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినాయండి ఇవన్నీ. అవన్నీ చాలా తీసేశారు కదా. మరి చట్టాన్ని ప్రశ్నించకూడదు అంటారు. ఎందుకు ప్రశ్నించకూడదు? భారతదేశ పౌరుడిగా నాకు చట్టాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఉంది. మరి చట్టాన్ని మరి మీరు తీసేశారు కదా, చాలా చట్టాలు రద్దు చేశారు కదా, మీరు కొత్త చట్టాలను తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మొన్న సిఆర్పిసిని తీసేశారు కదా, తీసేసి మళ్ళీ భారత న్యాయ సంహిత అనేది తీసుకొచ్చారు కదా. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు లడ్డు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగిందని ప్రతి హిందూ భక్తుడు నమ్ముతున్నాడు. సరే, ఆ కల్తీలో ఏముంది? అది ఎలాంటి కల్తీ జరిగింది అనేది మీద నీకు ఎన్డీడీబీ రిపోర్ట్స్ కొన్ని ఇచ్చింది. ఇంకా కావాలంటే టెస్టులు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. దీంతో ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? సుప్రీంకోర్టు క్లారిటీ ఉందా? పోనీ సుప్రీంకోర్టు క్లారిటీ ఉందా? సుప్రీంకోర్టు ఏమడుగుతుంది? నువ్వు దాని నిర్ధారణగా ఉంది, నువ్వు ఎందుకు అనౌన్స్ చేసావు అని అడుగుతుంది ఆయన సీఎంని. నిర్ధారణ ఎందుకు అని అంటే చెప్తారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది చెప్పి చెప్తారు కదా. కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ ఇస్తే ఇంకా 2-3 చోట్ల ల్యాబ్లో చేయొచ్చు కదా అని అంటారు. 2-3 సార్లు ల్యాబ్లో చేయించినా, ఒక ల్యాబ్లో చేయించినా ఆల్రెడీ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే చట్టానికి సంబంధించి వాళ్ళకి ఏం కావాలి, ఆ చట్టంలో ఉండే చట్ట పరిధిలో ఏం కావాలి అనే దాని మీద అది వేరే ఇష్యూ. దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక వేగవంతంగా వెళ్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడంతో కొంచెం ఆలోచించి దాన్ని చేయాల్సిన పరిస్థితి. ఇక 3 కర్ణాటక సీఎం ఏంటి? మైసూరు అర్బన్ అథారిటీ ఉంది అక్కడ. ముడాకు సంబంధించి భూముల కుంభకోణంలో ఆయన ఇరుక్కున్నాడు. ఆయన ఇరుక్కున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఆవిడ లెటర్ రాసింది సీఎం భార్య. ఏది ఒకవేళనే మీరు భూముల కుంభకోణం ఉందనుకుంటే నా ఇది తీసేసుకోండి అని 4 నెలల క్రితమే.
ఇప్పుడు ఆయన అక్కడ గవర్నరు విచారణకు ఆదేశించారు, లోకాయుక్త ఎఫ్ఐఆర్ చేసింది, ఆ మేరకు ఈడీ వచ్చింది, సిబిఐ వచ్చింది, తర్వాత అక్కడ లోకాయుక్త విచారిస్తుంది. సో ఈ క్రమంలో ఆ విచారణని ఆ విచారణ కోసం ఈయన రాజీనామా చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ ఏంటి అసలు, ఇప్పుడు ఆల్రెడీ భూములు స్థలాలు కేటాయించారండి, ఇష్యూ అది. ఆ స్థలాలు కేటాయించిన దాంట్లో ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కేటాయించారు అనేది అభియోగం. అది ఎవరికి? సీఎం భార్యకి వాళ్ళకి ఇచ్చారు, కుటుంబ సభ్యులకి ఇచ్చారని. సో ఆయన ఏమంటాడు, నేను అసలు ఇంత కూడా నేను అవినీతి చేయలేదు, నేను తప్పు చేయలేదు అని అంటారు. ఇప్పుడు ఆయన విచారణ జరుగుతుంది. విచారణ క్రమంలో ముందైతే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది కదా, రాజీనామా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే నీకు అక్కడ ప్రూవ్ కాకుండానే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అంటే చట్టం ఏం చెప్తుంది, ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి. సో అంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి చాలా వ్యత్యాసం ఉంది. దీంట్లో భాగంగా ఈ కోర్టుల ఇన్వాల్వ్మెంట్ కావడంతో అటు కర్ణాటక సీఎం కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, లేదా తెలంగాణ సీఎం కానీ కొంచెం స్లో కావడానికి, పరిపాలనలో ముందుగా దూకుడుగా వెళ్లకుండా కొంచెం స్లో కావడానికి ఈ పరిణామాలు మనకి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.